హే ఆల్, మీలో ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టం? మాకైతే పన్నీర్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో పన్నీర్ పరాటా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. పన్నీర్ స్టఫ్డ్ పరాటా. మన సైడ్ పన్నీర్ అంత ఎక్కువగా యూజ్ చేయరు కదా, కానీ ఢిల్లీ సైడ్ పన్నీర్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. పన్నీర్ మా ఇంట్లో రెగ్యులర్గా ఉంటుంది. నేనైతే వీక్లీ 1/2 kg పన్నీర్ అలా తెచ్చుకుంటాను. మా ఇంట్లో అయితే 2-3 డేస్లోనే అయిపోతుంది. బట్ ఇలా వాటర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే పన్నీర్ ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందన్నమాట. నేనైతే 2-3 డేస్లోనే కంప్లీట్ చేస్తాను. బట్ 1 వీక్ వరకు అలా పెట్టుకోవాలనుకుంటే వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకు పన్నీర్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం 3 డేస్ 4 డేస్ వరకే యూజ్ చేస్తాను. మీకు ఏమైనా టిప్స్ కావాలంటే కమెంట్ చేయండి. ఇప్పుడు పరాటా రెసిపీలోకి వెళ్ళిపోదాము. గోధుమ పిండిని మల్టీగ్రెయిన్ పిండిని తీసుకుని అందులో సాల్ట్ వేసేసి వాటర్ వేసేసి చపాతీ ముద్దలాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ని మొత్తం తురుముకోవచ్చు, లేదంటే స్మాష్ చేసేసుకొని అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కసూరి మేతి, ఆకుకూర, ఆనియన్స్, ఉప్పు, పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని అంతా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ చిన్నపిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మిర్చి వేయలేదు. వాళ్ళ కోసం చేసుకుంటుంటే మిర్చిని కట్ చేసేసి పెట్టుకుంటే సరిపోతుంది. మీరైతే ఇక్కడ ఏదైనా ఆకుకూర యూజ్ చేసేసుకోవచ్చు. నేను సోయా కూర యూజ్ చేశాను. పాలకూర అయినా మెంతి కూర అయినా ఏదైనా ఆకుకూర యూజ్ చేసేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు. కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని అంతటిని చపాతీలో రోల్ చేసేసుకొని మనం పోలిగా చేసుకుంటాం కదా, పోలి అలానే స్టఫ్ చేసేసుకొని ఇలా ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసేసి ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న చపాతీ ముద్దని పిండి వేసుకుని పైన కింద నెమ్మదిగా రోల్ చేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి ప్రెస్ చేసి రోల్ చేస్తే సరిపోతుంది. చూడండి, మనకు ఇక్కడనే లేయర్స్ లాగా వచ్చేలాగా అనిపిస్తుంది కదా, అలా నెమ్మదిగా రోల్ చేసేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న దాన్ని బటర్తో కానీ గీతో కానీ రెండు వైపులా కాల్చుకొని పెరుగుతో పికిల్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మందంగా చేయట్లేదు, పతలాగా చేస్తున్నాను. నార్మల్గా పరాటాస్ కొంచెం మందంగా చేస్తూ ఉంటారు, నేనైతే పతలాగానే చేస్తాను. ఈ పరాటాస్ నుంచి మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకోకుండా నీట్గా అలానే ఉంది. చూడండి, ఇలా చేసుకున్న పరాటాస్ని మనము ఆయిల్ కానీ గీ కానీ వేసేసుకొని రెండు వైపులా నీట్గా కాల్చుకోవాలి. ఇది పెద్దవాళ్ళ కోసం చేసిన పరాటా, అందుకే చూడండి మిర్చి కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా మిర్చి వేసేసుకొని చేసుకుని పరాటాస్ని ప్లెయిన్గా కూడా తినొచ్చు, లేదంటే పికిల్తో కానీ కర్డ్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల కోసం ఇచ్చేటప్పుడు ఇలా పిజ్జా లాగా కట్ చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు, మన హెల్ప్ లేకుండా. అలా ఒక్కొక్క పీస్ తీసుకొని తినేస్తారనమాట. చూడండి పరాటా ఎంత లేయర్స్ లాగా నీట్గా వచ్చిందో. ఈ పరాటాని కర్డ్ కొంచెం ఏదైనా పికిల్తో తింటే బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.